రండి రండి పిల్లలు, నమస్కారం. నమస్కారం. మీరమ్మా మీరంతా టీచర్సా, ఇక్కడ స్టాఫా? ఏమండి నమస్కారం. గుడ్. ఎవ్రీడే వస్తారా? ఎవ్రీడే వస్తారా ఓపీ? ఇక్కడ ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు డైలీ స్క్రీనింగ్ చేస్తారు సార్. ఏంటమ్మా ముస్తాబు, ఇది ముస్తాబు కార్నరా? ఏంటి ఏం చేస్తారు చెప్పండి. ఎవరు ఈరోజు లీడర్? ఎవరు కాదమ్మా, ఈ రోజు లీడర్ ఎవరు? మీ ఇద్దరా? మీ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఇప్పుడు మనం ఇప్పుడు క్యూలో ఒకరే చెప్పండి, ఒక్కొక్కరే చెప్పండి. ఇప్పుడు క్యూలో నిల్చుంటారు సార్ స్టూడెంట్స్ అందరూ. లీడర్స్ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళకి నెయిల్స్, హెయిర్, డ్రెస్ అన్ని చెక్ చేసి పాస్ అంటే లోపల పంపిస్తారు సార్. ఒకవేళ పాస్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళని రెక్టిఫై చేసి మనం ఇక్కడ ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి ఏం చేస్తావు అప్పుడు? మళ్ళీ పంపిస్తావా? ముస్తాబ్ కార్నర్ దగ్గర పంపించి వాళ్ళు ఏదైతే నెయిల్స్ కట్ చేసుకోకపోతే నెయిల్స్ కట్ చేసి మళ్ళీ మనకు చూపిస్తే మళ్ళీ క్లాస్ లోకి పంపిస్తాం సార్. అది కూడా సార్ అక్కడ అలా చేస్తాం సార్, చూపిస్తాం అక్కడ. ఓకే చేస్తాం సార్. రండి. ఇక్కడ డెమోనా? ఇక్కడ వాళ్ళిద్దరు చేస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు చెప్పండి అమ్మా. మీరు చేయండి, మీ పని మీరు చేయండి. నమస్కారం అమ్మా, నమస్కారం. మీ పని మీరు చేయండి, మీ డ్యూటీ. పర్ఫెక్టా? వాళ్ళు చెప్పాలి, ఏం చెప్పండి అమ్మా. వాళ్ళే చెప్పాల్సింది, ఏం కాదు. వాళ్ళే సూపర్వైజర్లు ఇప్పుడు మీకు. ఓకే. శ్రీభవ్య పర్ఫెక్ట్. హారిక పర్ఫెక్ట్. మినిస్ట్రీ వెరీ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. నెయిల్స్ కట్ చేస్తాను. మీరు ఎంత టైం పట్టిందమ్మా మీరు నేర్చుకోవడానికి? ఇప్పుడు నిన్నే కదా మేము చెప్పింది మీకు. ఎప్పుడు చెప్పారు మీకు ఇవన్నీ మీ టీచర్స్? ఎప్పుడు మీకు నిన్న చెప్పారు, ఈరోజు మీరు కండక్ట్ చేశారు. మీకు సులభం అనిపిస్తుందా? ఈజీ అనిపిస్తుందా? నీ అభిప్రాయం దీనిపైన ఏంటి? సార్, ఈ ముస్తాబ్ అనే ప్రోగ్రామ్ మా స్కూల్లో మీరు కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. దీనివల్ల మేము పర్సనల్ హైజీనిక్గా, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, మాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్. సార్ చెప్పమ్మా, చెప్పు.
ఈ ముస్తాబు అనే ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేశారు కదా సార్ ఇక్కడ. మ్మ్. ఇక్కడ మేము మాత్రమే కాకుండా ఊర్లో మేము వెళ్ళిన తర్వాత మా బంధువులకు కానీ మ్మ్. మా ఫ్రెండ్స్కి మ్మ్. ఇంకా మా సిస్టర్స్ బ్రదర్స్కి వాళ్ళకి కూడా చెప్పి మ్మ్. వాళ్ళు హైజీనిక్గా ఉండాలనేసి వాళ్ళకి కూడా చెప్తాం సార్, మారుస్తారా? మారుస్తాం సార్. ఏమన్నా నువ్వేనా చెప్పాలా? చెప్పు, ఫ్రీగా మాట్లాడు. ఎవరికైనా నేమ్స్ అవి అంటే నేమ్స్ అవి చెక్ చేయడం, క్లాస్ రూమ్ అది బ్రేక్ టైంలో అది వాష్రూమ్స్లో వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని రావడం అని చెక్ చేస్తాం సార్. మ్మ్. యూనిఫామ్ ప్రాపర్గా ఉందా లేదని చూస్తాం సార్. మ్మ్. ఇంకా ఈ విషయాలన్నీ మా చుట్టాల పైన చెప్తాం సార్. ఓకే, గుడ్. రండి. ఇప్పుడు మీటింగ్కి వస్తున్నారా? ఈ పక్కన పిల్లలు ఓకే, రండి. సార్ బ్లెస్ చేయండి సార్. ఓకే అమ్మా, లేమ్మ. గుడ్ లక్. ఎన్నో క్లాస్ అమ్మా? సెకండ్ బైపీసీ సార్. సెకండ్. ఏం కావాలనుకుంటున్నాము? జనరల్ సర్జన్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను సార్. విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి పిల్లలు రండి. ఇప్పుడు ఏంటమ్మా, బాగున్నారా అంతా? ముస్తాబు అర్థమైందా? మిమ్మల్ని చెక్ చేశారు? చెక్ చేశారంటే చేతులు పైకెత్తండి. చెక్ చేసి ఉంటే చేశారా లేదా? ఓకే. ఏంటమ్మా, ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ ఫోన్ ఇది బెటర్, అది బెటరా? ఓకే, చాలా సంతోషం ఈరోజు మీ స్కూల్కి రావడం. అది కూడా రాష్ట్రం అంతా ముస్తాబు అనే కార్యక్రమానికి ఇక్కడి నుంచే, మీ స్కూల్ నుంచే ప్రారంభిస్తున్నాం. దీనికి మనస్ఫూర్తిగా పిల్లలందరినీ అభినందిస్తున్నా. మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది నాకు. భవిష్యత్ అంతా మీదే. రాష్ట్రం బాగుండాలంటే దానికి కావాల్సింది మీరు ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈరోజు మీకు అందరికి కూడా ఇక్కడ పౌష్టికాహారం పెట్టడం కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నాం. కానీ ఇటీవల కాలంలో నేను ఏజెన్సీ ఏరియా పోయినప్పుడు మన్యం జిల్లాకి వెళ్ళాను. అక్కడ ఆ జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమమే ముస్తాబు. ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. మీలో ఒక క్లీనినెస్ కానీ, అవేర్నెస్ కానీ, అందరం బాగుండాలని కోరుకుంటాం, అందంగా ఉండాలని కోరుకుంటాం. అవునా కాదా? అందరూ కోరుకుంటారు లేదా? మీరు అందంగా ఉంటే చూడాలని మీ తల్లిదండ్రులకు ఉంటుందా లేదా? కానీ తల సరిగా దూకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు? చేతులు కడుక్కోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు? ఇంకో పక్క సరిగా షూ ఉంది మీకు, ఆ షూను కూడా సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, యూనిఫామ్ సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, ఎన్ని కరెక్ట్ అంటారా మీరు? అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదా స్కూల్లో? అందరికీ షూ ఇచ్చారు కదా, యూనిఫామ్ ఇచ్చారు కదా, బాత్రూమ్లు అదే బాత్రూమ్లు ఉన్నాయి కదా. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉండరు. దానికి కారణం ఏంటమ్మా? దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం, శ్రద్ధ పెట్టకుండా పోవడం. ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు. దానివల్ల అనేక నష్టాలు వస్తాయి. అందుకే ఈరోజు మొత్తం మన గవర్నమెంట్ స్కూల్స్లో 40 లక్షల మంది దగ్గర పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇంకొక 35 లక్షలు ఉన్నారు.
75 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు. వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండోది నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఇప్పుడు మీ స్టూడెంట్స్నే పెట్టారు, ఎవరు మీ టీచర్ సెలెక్ట్ చేస్తారు, ఎవరు బాగా ప్రిపేర్డ్గా ఉంటారో అలాంటి వాళ్ళని మీరే లీడర్స్గా పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత మీరు కానీ సిద్ధంగా లేకపోతే మళ్ళా ముస్తాబు సెంటర్కి పంపిస్తున్నారు. అవునా కాదా? ఈరోజే ప్రారంభమైంది, అంతేనా? ఇంకా కొత్త, ఇంకా రేపు ఎల్లుంటికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ మెయిన్గా గోర్లు సరిగా కట్ చేసుకోవడం, తలదూకొని రావడం, అదే మాదిరిగా భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం, ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, చదువు మీద శ్రద్ధ వస్తుంది. దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీకు అందరికీ పెద్దయినాక మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారా లేదా? కావాలి అనుకుంటున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దించండి. నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీకు ఒక యాస్పిరేషన్ ఉంది. రెండోది, మీకు అందరికీ ప్రభుత్వం కానీ మీ తల్లిదండ్రులు మీ మీద శ్రద్ధ పెట్టుకున్నారు. వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు. మీరు పైకొస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మీరు వాళ్ళు సరిగా చూసుకుంటారు అనే ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ అందరికీ తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చామా? మీ అందరికి వచ్చింది కదా? మీ తల్లి కూడా ఆనందంగా ఉంది కదా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ తల్లికైతే 2 పిల్లలుంటే 30,000 వస్తూ ఉంది, 3 ఉంటే 45,000 వస్తూ ఉంది, 5 మంది ఉంటే 75,000 వస్తూ ఉంది. అంటే పిల్లలు తల్లులకు భారం కాకూడదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అక్కడ చేస్తూనే మళ్ళీ మీకు అన్నీ కూడా ఎక్కడా కొరత లేకుండా పుస్తకాలు అన్నీ ఇస్తున్నావా? మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నావా? చదివించినప్పుడు మీరు బాగా చదువుకోవాలి కదా. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 6వ తరగతి నుంచి ఉన్నారు, అంతేనా? 5వ తరగతి నుంచి ఉన్నారు, 5 నుంచి ఉన్నారు. 5 నుంచి ఉండే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 5 నుంచి అంటే మీకు 12 అయ్యే కొద్దికి 7 ఏళ్ళు అవుతుంది. అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్స్ అయితే ఇంకొక 4-5 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక 10-12 సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఏది కావాలంటే అది అవుతారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా ఆ శక్తి మీకు ఉంటుంది. కానీ ఈ 12 ఏళ్ళు చాలా ముఖ్యం. నేను అందుకనే పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నా. మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు. పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మీ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. నువ్వు మంచి డాక్టర్ అయ్యావనుకో, మీ తల్లికి తండ్రికి లాభం అవునా కదా? ఇప్పటి వరకు మీ ఇంట్లో చాలామంది మీ అమ్మా నాన్న కూలి పనులు చేసుకుని ఉన్నారు కదా, వ్యవసాయ పనులు చేసుకుని ఉన్నారు కదా. మీరందరూ మళ్ళా కూలి పని చేయాలనుకుంటున్నారా? వ్యవసాయ పనులు చేయాలనుకుంటున్నారా? వ్యవసాయం కూడా చేయాలి. కొంత మెకనైజేషన్ కూడా వచ్చింది, చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు. మీరు బాగా చదువుకొని సర్వీస్ సెక్టర్లో రాణించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలా సంతోషం. ఈ స్కూల్ నాకు ఎప్పుడు దగ్గరుంటుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి
ముస్తాబు కార్యక్రమానికి మీ స్కూల్లో నేను ప్రారంభించడం నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంతో తృప్తి ఉంది. రాబోయే ఒక సంవత్సరంలోనే మీలో పెనుమార్పు వస్తుంది. ఈరోజు ఇక్కడ నేను చూశాను, డాక్టర్స్ కానీ నర్సెస్ వచ్చి మీకు అంతా టెస్ట్ చేస్తున్నారా? ఎవ్రీడే ఉంటున్నారా వీళ్ళు? రేపు రాబోయే రోజులు అందరి పిల్లల్ని 75 లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం. అనిమియా ఉంటుంది, దాన్ని అప్పటికప్పుడే కరెక్ట్ చేస్తే దానివల్ల ఇతర విధాలుగా మీకు నష్టం రాదు. చిన్న చిన్న లోపాలు ఒక్కోసారి పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ తల్లిదండ్రులకు కొంతమందికి డయాబెటీస్ ఉందనుకోండి, మీకు కూడా జెనెటిక్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా కానీ ఆహారపు అలవాట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు రాకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పుడు కొన్ని లోపాలు వస్తాయి. రేపే మనం పల్స్ పోలియో కార్యక్రమం పెట్టాం. చిన్నప్పుడు పోలియో చుక్కలేస్తాం. ఒకప్పుడు అది వేసుకున్నారు మీరందరూ? జ్ఞాపకం ఉందా మీకు అందరికీ? ఒకప్పుడు వేసేవాళ్ళు కాదు. వేయకపోతే చాలామంది భగవంతుడు మనల్ని మంచిగా పుట్టించినా ఆ పల్స్ పోలియో డ్రాప్ వేసుకొని దానివల్ల అందరూ వికలాంగులుగా తయారయ్యారు. దానివల్ల చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ కూడా వికలాంగుల సంఖ్య తగ్గింది. ఇంకా నేను ఆలోచించేది పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒకసారి మెడికల్ చెకప్ చేసి చిన్న చిన్న లోపాలుంటే అవి కూడా కరెక్ట్ చేసి, అదే మాదిరిగా మీ అందరికీ పౌష్టికాహారం ఇప్పుడు పెడుతున్నారు. కానీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలని అవి కూడా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు. దానికోసమే ఈరోజు నేను ప్రత్యేకంగా 75 లక్షల మంది పిల్లల మీద దృష్టి పెట్టాను. ఈరోజు మీ మంత్రి కూడా నారా లోకేష్ కూడా ఆయన కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్లో. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటిపైన. మీకు అందరినీ స్టాఫ్ని ఇచ్చాం, అందరూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ వస్తా. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా? నమ్మకమేనా? మీ టీచర్లు బాగున్నారా? బాగా చదువు చెప్తున్నారా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్స్ వచ్చాయా? మీకు బోర్డ్స్ వచ్చాయా? పరీక్షలు జరుగుతున్నాయా? ఓకే, గుడ్. ఇంకేమైనా మీరు ఎవరినైనా మాట్లాడతారా? ఎవరైనా ఎవరు మాట్లాడతానంటే టైం ఇస్తాను. రామ్మా, కామ్. గుడ్. A cheerful good evening to the Honorable Chief Minister, sir, and who had presented here. Myself, R. Gunasrivalli, studying second year MPC in Dr. B.R. Ambedkar Gurukulam, Talapalam. Sir, it is my great privilege to stand before you and speak with you, sir. Sir, you had started your journey as a student just like us. Through hard work and dedication, you became a great leader. Today, you have established the program Mustabu. It is very useful program to us, sir. This Mustabu program is a good opportunity to the students for cleanliness, personal hygiene, self-confidence, and leadership qualities. Personal hygiene means it is we to keep ourselves very clean and neat, like washing our hands twice before the meals and after the meals, and also before the toilets and after the toilets, and combing your hair and making ourselves very neat. It is very prestigious. I feel it is very prestigious program is Mustabu. Mustabu is a program also
provided for remaining schools. This Mustabu program is very useful to us, and the Mustabu kit consists of mirror, comb, towel, soap, hand wash, water, etc. The main reason is to keep the Mustabu program is it is to make ourselves clean. Sir, and I feel you are a great visionary leader to our state, and we feel very proud to be a resident of Andhra Pradesh. Thank you, sir. ఓకే అమ్మా, నీ పేరు ఏమన్నావా? ఏం పేరమ్మా నీ పేరు? గుణశ్రీవల్లి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏ క్లాస్ అమ్మా ఇప్పుడు? సెకండ్ ఇయర్ ఎంపీసీ. ఎంపీసీ సెకండ్ ఇయర్. ఏం కావాలనుకుంటున్నావు? నేను సోషల్ వెల్ఫేర్ కి ప్రిన్సిపల్ కావాలనుకుంటున్నాను సార్. ఇక్కడ మీ స్కూల్లో ప్రిన్సిపల్ ఎఫెక్టివ్ గా ఉంటుందా? గ్రేస్ మేడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నేను లాస్ట్ ఇయర్ మా ప్రిన్సిపల్ మేడం రీసెంట్ గా డిసిఓ కింద అయ్యారు. ఓకే, మేడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారని నేను. ఓకే, నువ్వు కావాలనుకుంటున్నావు. ఎస్ సార్. ఇప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరి జీవితాలు మారుస్తూ ఉంటుంది. మీ అందరికి కూడా అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీవల్లి అయితే వాళ్ళ ప్రిన్సిపల్ని చూసి ఆవిడ డిసిప్లిన్ కానీ ఆవిడలో ఉండే క్యారెక్టర్ అంటే ఒక లీడర్షిప్ నాయకత్వం ఉండే చూసి నేను కూడా ఒక ప్రిన్సిపల్ కావాలి అనే జీవితాశయంగా పెట్టుకున్నది. ఇక్కడుండే పిల్లల్లో కూడా మీకు ఇప్పటికే సెలెక్ట్ చేసుకొని ఉంటారు ఒక ఆశయాన్ని. చేసుకున్నారా? ఎంతమంది ఇప్పటికే ఒక గోల్ పెట్టుకొని ఏం కావాలనుకుంటా నిర్ణయించుకున్న వాళ్ళు చేలి పైకెత్తండి. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నారా? మీ అమ్మ నాన్నతో మాట్లాడుకుంటున్నారా? మీ టీచర్స్ కూడా మాట్లాడుతున్నారా? మీ టీచర్లు అందరూ మిమ్మల్ని టీచర్లుగా అమ్మంటున్నారా? టీచర్లుగా అమ్మంటున్నారా? ఇంజనీర్లుగా అమ్మంటున్నారా? డాక్టర్లుగా అమ్మంటున్నారా? ఏమ్మా? ఓకే, అందుకే నేనేమంటానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయి. ఈరోజు చాలా సంతోషం నాకు. ఇది ఒక చిన్న ఆలోచన. చాలామంది డబ్బులతోనే పని అవుతాయనుకుంటారు. డబ్బులు లేకుండా కూడా పెను మార్పు తీసుకురావచ్చు. అదే ముస్తాబు. ముస్తాబుకు డబ్బులు అవసరం? నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా, బకెట్ ఇక్కడే ఉంది కదా, అద్దం ఇక్కడే ఉంది కదా, దువ్వెన కూడా ఇక్కడే ఉంది కదా, నెయిల్ కట్టర్ కూడా మీరు వాడుతున్నారు కదా. ఇవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? బ్రహ్మాండం అనిపిస్తుందా లేదా? చాలా సంతోషం. ఒక వ్యక్తి ఒక కలెక్టర్గా పంపిస్తే నేనే సెలెక్ట్ చేసి ఆయన పోయిన తర్వాత ఒక ఏజెన్సీ ఏరియాలో పిల్లల్లో ఉండే పరిస్థితులు చూసుకున్న తర్వాత ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు ముస్తాబుకి. అది నా నోటీస్కి వస్తే దాన్ని నేను రాష్ట్రం అంతా అమలు చేశాను. ఇది ఒక పెను మార్పు తీసుకొస్తుంది. బ్రహ్మాండంగా మీలో ఒక నమ్మకాన్ని పెంచి సమర్థవంతమైన నాయకులుగా తయారు చేయడానికి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, మే గాడ్ బ్లెస్ యూ. గుడ్, థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్. ఒకసారి బ్యాచెస్ వారు నిలబడుకుంటాం, ఫోటో తీసుకుంటాం. అట్లా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి నేను వెనక్కి వెళ్తాం. ఆ క్లాస్ టీచర్స్ కూడా అక్కడికి రండి, వస్తే వెనక నుండి ఫోటో తీసుకొని వరుసగా ఒక రౌండ్